రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టకపోతే వచ్చే నెల 8వ తేదీన పార్టీలకు అతీతంగా ధర్నా చేపడతామన్నారు బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్. అప్పటికి స్పందించకపోతే 17వ తేదీన వేలాది మంది బీసీలతో సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. మీరు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఇదే తెలంగాణ లోక్సభ ఎన్నికల సందర్భంలో కానీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కానీ మేము రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ఈ రాజ్యాంగాన్ని రక్షిస్తాం, మేము రిజర్వేషన్ రక్షిస్తాం, మేము కులగణన చేసి తీరుతాం, దేశంలో రాష్ట్రంలో కాదు దేశమంతా కూడా కులగణన చేస్తాము, బీసీలకు రిజర్వేషన్ పెంచుతాము, 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తాము, తద్వారా అన్ని వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి రిజర్వేషన్ పెంచుతామని చెప్పినటువంటి మీరు ఇలా ఎందుకు మీరు నరేంద్ర మోడీ బాటలు నడుస్తా ఉన్నారు? మీరేమో రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని చెప్పి మాట్లాడింది, మీరేమో రిజర్వేషన్లు ఎత్తేస్తాడు నరేంద్ర మోడీ అని చెప్పిండ్రు. మరి మీరేం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ బాటలు నడుస్తా ఉన్నారు, రాహుల్ గాంధీ బాటలు నడవట్లేదు. మీరు నరేంద్ర మోడీ నాయకుడిగా మీరు భావిస్తున్నారా? కాబట్టి ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. అందుకోసమే మేము చెప్తా ఉన్నాం బీసీ జనసభగా, ఇప్పటికే మేము లోక్సభ ఎన్నికల సందర్భం నుంచి చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, మాకు డౌట్ వస్తా ఉన్నది, మీ మీద మాకు నమ్మకం లేదు, బీసీలకి కేవలం ఎన్నికల్లో ఓటేసుకోవడం కోసం మాత్రం మీరు మీ కామన్ డిక్లరేషన్ చెప్పిండ్రు, మమ్మల్ని మా ఆశల పల్లకిలో మమ్మల్ని ఊరేగించి మా ఓట్లు దండుకొని మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాట ఓడదాటేదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్నట్లు మరి బీసీలని బోడమల్లలుగా చేసి మాకు తెడ్డి చూపించే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి మాకు అర్థమవుతున్నట్టుంది.